హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు మీ ముందుకు సర్వరోగ నివారణి ఆరోగ్యప్రదాయిని అయిన మునగాకు కారపొడిని తీసుకొచ్చేసాను. ఈ మునగాకు సైజులో ఎంత చిన్నదో ఆరోగ్యాన్ని అందించడంలో అంత పెద్దదండి. మరి అలాంటి మునగాకును ఏదో ఒక రూపంలో డైలీ మన డైట్ లో చేర్చుకుంటే 300కు పైగా రోగాలను రాకుండా ప్రివెంట్ చేస్తుందట. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలన్నింటినీ పొడిని ప్రిపేర్ చేసుకుంటూ చెప్పుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. వీడియో చూసే ముందు శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న 4 కప్పుల మునగాకుని తీసుకుని మూకుల్లో వేసుకుని గ్యాస్ సిమ్ లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే మీరు గరిటతో కలుపుతూ ఉంటే గలగలా సౌండ్ వస్తుందండి. దీనిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మునగాకులో పాల కన్నా ఎక్కువ కాల్షియం, పాలకూర కన్నా ఎక్కువ ఐరన్, క్యారెట్ కన్నా ఎక్కువ విటమిన్ ఏ, ఆరెంజ్ లో కన్నా అధిక మోతాదులో విటమిన్ సి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఈ పొడి యొక్క కమ్మదనం ఆరోగ్య ప్రయోజనాలను మరింత పెంచడానికి 4 స్పూన్ల నువ్వులను తీసుకుని వీటిని కూడా దోరగా వేపించుకోవాలి. రంగు మారాక తీసి పక్కన పెట్టుకోవాలి. నువ్వుల్లో కూడా కాల్షియం అధికంగా ఉండి ఎముకలను దృఢంగా చేస్తుంది. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో 4 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి పప్పులు రెండింటిని 2-3 నిమిషాలు వేగించాక 2 స్పూన్ల జీలకర్ర, 4 లేక 5 స్పూన్ల ధనియాలు వేసి ఒక్కసారి వేగనివ్వాలి. తర్వాత వలుచుకున్న 2 వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా వేసి మరొకసారి అన్నీ కలుపుకుంటూ వేపించుకుని వీటన్నింటిని గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే మూకుడులో మరొక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని 25 ఎండుమిర్చిని వేసి మిర్చి రంగు మారే వరకు వేగించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ వేసి 2 కప్పుల కరివేపాకును కూడా దోరగా వేపించి పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారాక ముందుగా మిక్సీలో ఎండుమిర్చిని వేసి పైన పప్పులు మొత్తం వేసుకుని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న మునగాకును, కరివేపాకును, రుచికి తగినంత ఉప్పు, నువ్వులు, చివరిగా 1/2 స్పూన్ ఇంగును కూడా వేసి మిక్సీని పల్సలో ఉంచి దీనిని తిప్పుకోవాలి. నువ్వులను ఆఖరిగా వేయటం వల్ల కచ్చబిచ్చా నలిగి రుచిగా ఉంటుందండి. ఇంగువ అరుగుదలను మెరుగుపరుస్తుంది. అంతేనండి, సర్వరోగ నివారణ అయిన మన సంజీవిని రెడీ అయిపోయింది. ఈ పొడిని తడి లేకుండా శుభ్రంగా ఉండే ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టి నిల్వ చేసుకోవచ్చండి. కారపొడిని ఇలా డబ్బాలో వేస్తుంటేనే గుమగుమలాడుతూ వాసన గుమాయిస్తూ వస్తుంది. ఈ పొడిని ప్రతిరోజు ఇడ్లీ, దోశ లేక వేడివేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి తగిలించుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక ఉంటానండి, మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.